వైష్ణవి హరిబాబు ఇష్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ వేరేలాగా వెళ్తా ఉన్నది అనిపిస్తూ ఉన్నది. అంటే ఒకసారి మరి మనోడికి ఏదో మొత్తం ఐసీయూలో ఉన్నాడు హరిబాబు అని ఒక సింపతి గెయినింగ్ వీడియోలు కొన్ని వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళు ఇల్లు కాలబెట్టడానికి పోయిరని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఇది ఏంటి అసలు నిజంగా వాస్తవాలా ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అన్న ఎవరైతే సంతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నిజంగానా ఏంటిది మరి ఇదంతా అని. సంతోష్ లైవ్ లో ఉన్నారు. ఏంటి ఈ మధ్య ఏందో ఐసీలో ఉన్నాడు హరిబాబు, ఏదో వాంతింగ్లు అయినాయి, ఏదో అయినాయి, అట్లనే ఏమో జరిగిందని వార్తలు వస్తా ఉన్నాయి. ఏంది అసలు? అన్న పొద్దుల సిఐ ఎస్ఐ అందరు మా దగ్గరికి వచ్చారు, చెప్పారు, మాట్లాడారు అన్ని. ఇప్పుడేమో ఈ వ్యక్తి లైవ్ పెట్టేసి అన్నదమ్ములు అక్కడనే ఉన్నారు, ఈ ఫ్యాన్స్ అక్కడికి వచ్చారు, చాలా కొట్టంగానే ఆయనకు బాగా సీరియస్ అయ్యి పోలీసులు తీసుకుపోయి లోపల పెట్టేసారు. ఇప్పుడు ఆయన భర్తలో సత్తలో తెలియదు. ఒక దిక్కేమో వాళ్ళ ఫ్యామిలీ రగిలిపోతుంది కట్టెలు పట్టుకొని, ఒక దిక్కేమో వాళ్ళ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు అనుకుంటా కథలు మాట్లాడుతున్నారు. ఏమన్నా మన పద్ధతినా? నాకు అర్థం కాదు. ఓకే, మీరు పొద్దునేమన్నా వాళ్ళ ఇంటి మీదకి ఇల్లు కాల పెడదామని పోయిరా? అసలు ఇంటికి పోలే, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా పోలే మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నార్మల్గా బీపీ డౌన్ అయ్యో ఇంకోటో అయ్యో కామన్గా తీసుకెళ్తా ఉంటారు. ఆ ఉద్దేశం తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం నిజంగానే ఈయన ఏడున్నాడో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వీడియో కాల్ చేద్దాం ఒకసారి. ఏదేమైనా నేనేమంటున్నా, ఇక్కడ ఏమైపోతుందంటే ఒక సింపతి గెయిన్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. వానికి ఏదో రోగం పుట్టినట్టు ఇప్పుడు ఏదో మొత్తం. సంతోష్ అసలు ఏంటి, అసలు ఇది ఏ విధంగా చూడొచ్చు, ఏంది అసలు ఇది? చాలా తప్ప ఇప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోయింది చెల్లె, మీరు మాత్రం అక్కడికి పోతే చెల్లె బాధపడుతుంది, పోవద్దు అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వాళ్ళకి ఎంతో ఫోన్ చేసినా ఫోన్లే పడతలేరు. అది ఎక్కడ న్యాయం అని నాకు తెలవాలన్నా. మీరు ఇప్పుడు ముందు పెట్టుకునే కదా, ఇక్కడనే ఉన్నాం కదా, మరి ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు కూడా లైవ్ చూడు. లైవ్ అన్న. హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ 6 టీవీ. నేను మీ సంతోష్. కొరుట్ల వైష్ణవి హరిబాబు ఇష్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ వేరేలాగా వెళ్తా ఉన్నది అనిపిస్తూ ఉన్నది. అంటే ఏమో మరి హరిబాబుకి ఏదో బాత్రూమ్ పెట్టింది, వాష్రూమ్స్ అయినాయి, మొత్తం వాంతింగ్లు అవుతూ ఉన్నాయి, ఏదో అవుతుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడే 2-3 లింకులు పంపించారు నాకు. ఏంది అనేది ఒకసారి జనాలకు కూడా చూపించే ప్రయత్నం చేద్దామని మళ్ళీ వీడియో చేయాల్సి వస్తుంది. ఇగో ఈ దొర ఈయననే హరిబాబు అని బాత్రూమ్ పెట్టిందంట, మొత్తం ఊట ఇత్తే అన్నట్టుంది పరిస్థితి హరిబాబుది. మరి ఇది నిజమైన న్యూసా, మరి ఫేక్ న్యూసా, వ్యూవర్షిప్ వీసా ఏందనేది అర్థం కావట్లేదు. ఒకసారి మరి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం జనాలకు మరి ఇక సింపతి గెయిన్ అయితే ఉంది. ఈ వీడియో అక్క ఏదైతే సంధ్యారెడ్డి అక్కది కూడా ఒక క్లిప్ వైరల్ అవుతా ఉన్నది, వైష్ణవి గురించి తప్పుగా మాట్లాడిందని. పొద్దున అక్కను ఎందుకు అట్లా మాట్లాడినామని కూడా వీడియో తీసుకోవడం చేసింది. సంధ్యారెడ్డి అక్క కూడా యాక్చువల్లీ మంచిగా క్లారిటీ ఇచ్చింది. ఈ వీడియో కూడా చూసే ప్రయత్నం చేయండి, అర్థమవుతుంది. ఇక దీనికంటే ఫస్ట్ మరి ఏమైంది హరిబాబుకు, ఏంది అమ్మ ఇది బాధ అనిపిస్తూ ఉన్నది. మరి హరిబాబుకు ఏమేమైంది, ఏంది కథ అర్థమైతే లేదు. ఒకసారి మరి మనోడికి ఏదో మొత్తం ఐసీయూలో ఉన్నాడు హరిబాబు అని ఒక సింపతి గెయినింగ్ వీడియోలు కొన్ని వస్తూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ అన్న వాళ్ళు ఇల్లు కాలబెట్టడానికి పోయిరని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఇది ఏంటి అసలు నిజంగా వాస్తవాలా ఒక్కసారి వాళ్ళతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అన్న ఎవరైతే వైష్ణవ్ వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో సంతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నిజంగానా ఏంటిది మరి ఇదంతా అని. నిజంగా వాళ్ళు ఇల్లు కాలబెట్టడానికి పోయిరా, ఇల్లు ఏంది? హలో సంతోష్, లైవ్ లో ఉన్నారు. ఏంటి ఈ మధ్య ఏందో ఐసీలో ఉన్నాడు హరిబాబు, ఏదో వాంతింగ్లు అయినాయి, ఏదో అయినాయి, అట్లనే ఏమో జరిగిందని వార్తలు వస్తా ఉన్నాయి. ఏంది అసలు? అన్న పొద్దుల సిఐ ఎస్ఐ అందరు మా దగ్గరికి వచ్చారు, చెప్పారు, మాట్లాడారు అన్ని. మేము సపోర్ట్ ఉన్నాము. ఏడి పోకూరి, ఏం గొడవలు చేయకూరి, ఏ టీవీకి కూడా ఏం చెప్పకూరి అని చెప్పేసి మాకు ఉన్నట్టుగా మంచిగా మాకు సపోర్ట్ ఉన్నాడు, మాకు మాట్లాడి పోయారు. అట్లా అని చెప్పేసి మేము ఇంటికనే ఉన్నాము. మేము ఏడికి పోలేము, ఎవరితో లొల్లి పెట్టుకోలేము. వాడు జైలుకి వేరని చెప్పారు, అయిపోయింది. ఇప్పుడు కూడా వాడు అసలు గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫోన్ చేసి తెలుసుకున్నాడు ఆల్రెడీ. మనిషి వచ్చిందా రాలేడా, ఏమైంది మామ అని చెప్పేసి మాట్లాడితే ఏ మనిషి కూడా రాలేడు, ఎవరు కూడా రాలేడు, పొద్దున వచ్చి పోయిండు వెంటనే అన్నట్టు తెలుస్తుంది ఒక మాట.
ఎవరు హరిబాబు? హరిబాబు అనేటోడికి కళ్ళు తిరిగిందో సంథింగ్ ఏమో ప్రాబ్లం అయితే ఒక అర్ధ గంట తీసుకొచ్చి వెంటనే ఆన్ ద స్పాట్ తీసుకుపోయారని తెలిసింది అంతే మాకు. ఇప్పుడేమో ఈ వ్యక్తి లైవ్ పెట్టేసి అన్నదమ్ములు అక్కడనే ఉన్నారు, ఈ ఫ్యాన్స్ అక్కడికి వచ్చిర్రు, చాలా కొట్టిర్రు, కొట్టంగానే ఆయనకు బాగా సీరియస్ అయ్యి పోలీసులు తీసుకుపోయి లోపల పెట్టేసిర్రు. ఇప్పుడు ఆయన భర్తలో సత్తలో తెలియదు. ఒక దిక్కేమో వాళ్ళ ఫ్యామిలీ రగిలిపోతుంది కట్టెలు పట్టుకొని, ఒక దిక్కేమో వాళ్ళ ఫ్యాన్స్ రగిలిపోతున్నారు అనుకుంటా కథలు మాట్లాడుతున్నారు. ఏమన్నా మన పద్ధతినా నాకు అర్థం కాదు. ఓకే ఓకే, ఇదంతా ఫేకా? అంతా ఫేకే అన్న. ఓకే, మీరు పొద్దునేమన్నా వాళ్ళ ఇంటి మీదకి ఇల్లు కాల పెడదామని పోయారా? అసలు ఇంటికి పోలే, అసలు ఇంట్లోకి వెళ్ళి బయటకు కూడా పోలే మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో ఏం జరిగిందంటే చెల్లె చనిపోయిన రోజు అందరు కోపంలో వాళ్ళ ఇంటికి పోయిర్రు. అది చనిపోయిన రోజే, అది తెలుసు అందరికి. అంతే, అదే మరి ఆ వీడియోనే కదా చూస్తే అర్థమవుతుంది మనకు అది. ఓకే, ఆ వీడియోలు ఇప్పుడు వేసి రీసెంట్ గా ఇయ్యాల పోయినట్టు క్రియేట్ అయింది అది. ఇలా పోయినట్టు క్రియేట్ అయితే సిఐ పోయేసాడు మాకు. పాత వీడియోలు క్రియేట్ చేసుకుని ఇట్లా ఎందుకు ఎత్తురు, మీరు ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తారు, ఇట్లాంటి కథలు పడుతున్నారు చూసాం, మీరు అందరికి మీరు ఎందుకు సపోర్ట్ ఇస్తారు అని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు సిఐ గారు. సిఐ ఇట్లా ఎవరురా మీరు ఇలా పోలేరు, మీరేమో ఇలా పోయారు అని చెప్పేసి న్యూస్ పుట్టిస్తారు, మీరు ఏమైనా పద్ధతేనా అని చెప్పేసి మమ్మల్ని తిట్టాడు ఫోన్ చేసి. సార్ అట్లా ఇట్లా అని చెప్పేసి మేము కూడా ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే నేను తెలుసుకుందామని అంటారు, కానీ ఇంకా లైవ్ ఆఫ్ చేస్తారు, ఇంకా కంటిన్యూ అవుతున్నావు లైవ్. ఓకే ఓకే ఓకే, అంటే ఇక్కడ ఇప్పుడు హరిబాబుకు మొత్తం బాత్రూమ్లు పెట్టినాయి, వాంతింగ్లు అయినాయి, మొత్తము ఇట్లా ఉన్నాడు అని ఒక ఫోటో వేసిరు, ఒకటి మొత్తం ఏదో కొంపలు మునిగిపోయిన ఫోటో ఒకటి పెట్టిరు. ఇదంతా ఫేకే అయితే. ఒక మాట, ఇప్పుడు మీడియాలో ఇంత మాట్లాడుతారు కదా, ఒక మనిషి ఎటైనా పోయిరు ఇట్లా అవుతున్నప్పుడు మీడియాలో కళ్ళు ఒక మాట అన్న రాంగైతే వీడియో తీసుకోవాలా, లోపల ఉంటే ఒక్కళ్ళన్నా పోయి ఒక ఫోటోనా వీడియోనా తీసుకోవాలా, రాగా వీడియో తీసుకోవాలా. సరే ఆన్ మాట ఇసేట అన్న ఒక్క మాట, మేమందరం బయట ఉండి గొడవ పట్టుకొని మీ కట్టెలు పట్టుకొని ఇవ్వడం అన్నారు కదా, సరే మమ్మల్ని ఇవ్వట్లేదు కదా మన అక్కడ హాస్పిటల్ దగ్గర. ఒక మాట, ఇప్పుడు మేము అక్కడనే ఉన్నాం, కట్టెలు పట్టుకొని మేము రగులు పోతున్నాము, మేము చంపేద్దామని ఫిక్స్ అయ్యాము, పోలీసులు తీసుకొని పేరు అని చెప్పేసి లైవ్ లో చెప్తుండు. ఓకే, మరి మమ్మల్ని చూపేలా లైవ్ లో కూడా అయితే అవుతుంది గొడవ అవుతుంది అని చెప్పి చూపేలా కదా. నేనేమో ఇంటికానే ఉన్నా మహాపూర్లో. ఇప్పుడు నేను ఫోన్ చేస్తేనేమో ఫోన్ ఇప్పుడు ఫస్ట్ ఇవ్వట్లేదు నేను చెప్తాను, మహాపూర్లో ఈరోజు ఫోన్ చేస్తున్నాడు కరీంనగర్కి అయితే. ఓకే, రిపోర్టర్ కాల్ చేసిరా మీరు, ఎందుకు ఇట్లా ఇస్తున్నారని ఫోన్ చేసా, ఏంటంటే ఇట్లా ఉల్టా పుల్టా మాట్లాడుతున్నారు, మేము మెయిన్ వాళ్ళు చేసాం, వేడిపోయినాము అంతా, మీకు అంత దమ్ముంటే ఫస్ట్ మీరు ధర్నా చేసిన మనుషులు బయటకు తీసుకొచ్చి మీకు జంపగా వీడియో చేసుకొని మీరు పెట్టుకోరు, అప్పుడు అదొక లెవెల్ ఉంటుంది. కానీ మేము ఏం చేయండి, మేము అబద్ధం మాట్లాడే గుర్తించుకొని మీరు ఎందుకు అట్లా లైవ్ లో పెట్టుకొని తమాషా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడితే నేను హైదరాబాద్ ఫోన్ చేస్తాడు, ఫోన్లో వాడతలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడా? ఫోన్లో వాడతలేడు. ఓకే, మేము అదే షాక్ అండి. నాకు వేరే వాళ్ళు 2-3 లింకులు పంపించారు, అరే మొత్తం హరిబాబుకు ఏదో అయిందంట, హాస్పిటల్ ఐసీయూలు ఉన్నాడు, సాగు బతుకులలో ఉన్నాడని న్యూస్ ఏదో వస్తుంది. ఇప్పుడు హరిబాబు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఓకే హరిబాబు లోపల ఉన్నాడు అన్నారు, సరే పోగానే వీడియో తీసుకోవాలి కదా. ఇప్పుడు సరే ఆయన వీడియో తీసుకోలేరు, మా వీడియోలో తీయాలి కదా మేము ఉన్నట్టు. ఇప్పుడు ఆయన లైవ్ నడుస్తుంది, ఆయన మాటలు ఏంటంటే ఇప్పుడు ఒక పక్కకు వీళ్ళు ఉన్నారు, ఒక పక్కకు ఫ్యాన్స్ ఉన్నారు, అంటే మమ్మల్ని కాకుండా ఫ్యాన్స్ అనే చూపించాలి కదా మరి. ఓకే, ఇప్పుడు ఓళ్ళ కూడా చూపించి అది ప్రూఫ్ గా మాట్లాడతావు లెక్క, ఈ లంగ మాటలు దొంగ మాటలు ఓళ్ళ ముంచడానికి నాకు అర్థం కాదు. ఓకే ఓకే, మేమేమో బాధలతోటి రగిలిపోయి కోపాలతోటి చచ్చిపోయి బతున్నాం మేడం. మేము మా మనసులో మంచిదేమో, అదేమో జైచలు పోయినామంట, గొడవ పెడుతున్నామంట, చంపుతున్నామంట, వాడు చంపితే పోయి ఆడ పడ్డాడట లోపల, అని సగం పానం పోయిందంట, సగం పానం ఉన్నదంట. ఎంతవరకు న్యాయమని నాకు అర్థం కాదు. ఓకే, ఇదంతా ఫేక్ ప్రచారం అనుకోవచ్చా సంతోష్? ఇదంతా ఫేక్ ప్రచారం అనుకోవచ్చా? మొత్తం పర్ఫెక్ట్ ఏర్పడుతుంది అన్న ఫేక్ అని. అంతేనా? నిజంగానేమో అనుకోని నేను దడల్లా మీకు కాల్ చేసి లైవ్లా కాదు ఫేక్. ఓకే 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 సార్, ఏమన్నారు ఎస్ఐ గారు సిఐ గారు మీ ఇంటికి వచ్చారని చెప్తా ఉన్నారు కదా, మీతో ఏం మాట్లాడడం జరిగింది ఎస్ఐ గారు సిఐ గారు? సంతోష్ ఏమన్నారు ఇవాళ సిఐ గారు ఎస్ఐ గారు మీ ఇంటికి వచ్చారని చెప్తా ఉన్నారు? అయితే పొద్దుల ఇది మేము అందరం పోయి గొడవ పెట్టినట్టు ఒక వీడియో మొత్తం కావాలని చెప్పేసి వైరల్ చెప్తే సిఐ గారికి ఆ వీడియో పోయిందంట, డిఎస్పీకి సిఐకి. డిఎస్పీ గారు ఫోన్ చేసి అత్త అంటే సిఐ వచ్చి వదిలేసారి వెళ్ళిపోతా అని చెప్పేసి సిఐ వాళ్ళ ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పారు, మీరు చెయ్యని కథల్ని కూడా వాళ్ళు చేసినట్టుగా ప్రచారం చేస్తారు, మీరు ఏమో నా చెల్లెకి న్యాయం జరగాలని పోరాడితే వాళ్ళేమో మీ మీద అది ఇది ఫేక్ న్యూస్లు సృష్టిస్తున్నారు, వాళ్ళకు మీరు ఇచ్చుడు ఎంతవరకు కరెక్ట్,
మీరు మాత్రం ఇక్కడ నుంచి ఒక్క వీడియో కూడా పెట్టద్దు, వాళ్ళకి అసలు వీడియోలో పెట్టద్దు. వాళ్ళు చేసేది మొత్తం వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ పైసల కోసం తప్ప వాళ్ళు మీకు న్యాయం చేస్తానికి లేరు. మీకు న్యాయం చేస్తానికి మేము ఉన్నాము, మీ చుట్టుపక్కల ఎదుగుతాము, మీకు కావాల్సిందల్లా మేము అందించి, మేము ఏదైనా సరే అందుబాటులో ఉండి మేము అన్ని ప్రతి ఒక్కటి కూడా సహాయించి ఆయనకి శిక్ష పడేలా చేస్తాము. మీరు బాధపడకూరి, మీరు ఏడకూరి, మమ్మల్ని బాధ పెట్టకూరి. అసలు ఏది కూడా మీరు చెయ్యండి కూడా పుట్టించారంటే అర్థం చేసుకొని వాళ్ళే చూసుకుంటారు తప్ప మిమ్మల్ని మాత్రం ఏ వరకు పాపం అని చెప్పేసి అది చేస్తలేరు. ప్రతి ఒక్కరు వాళ్ళే చూసుకుంటారు తప్ప కానీ మాకు సంబంధించి మాత్రం ఏం చేస్తలేరు. వాళ్ళ వ్యూయర్షిప్ కోసం చేస్తా ఉన్నారు తప్ప మీ గురించి ఆలోచించట్లేదు అని అన్నారు. అంతే. ఓకే సంతు, ఇక్కడ ఒక విషయము, అన్ని ఛానల్స్ ఆ విధంగానే ఉన్నాయా మీకు? అంటే మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క ఛానల్ వ్యూయర్షిప్ కోసమే పనిచేసినట్టుందా? మీకు ఏదైనా ఛానల్ సపోర్టింగ్ ఉన్నాయా కొన్ని? అన్న ఒక్క మాట అయితే, నీ ఎమ్మడ వచ్చిన ఒక పిల్లగాడు గట్టిగా మాట్లాడుతుండు, ఒక అక్కని కూడా పర్ఫెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడిండు. నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు, గణేష్ పర్ఫెక్ట్ ఉన్నాడు. ఓకే, మీరు అందరూ కూడా మాక్సిమం ఎక్కువ మంది సపోర్ట్ గట్టిగా మాకు ఇస్తారు. ఇప్పుడే కాదు, ఒక మాట చూసే వ్యూవర్స్ అయినా సరే, ఇండియా మొత్తంలో ఎవరైనా సరే, నా లాంటి ఇప్పుడు నా బంగారు లాంటి చెల్లెకు అన్యాయం జరిగినప్పుడు ఇంకో చెల్లెకు జరగద్దంటే, నా చెల్లెకు న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే కంటిన్యూగా వీడియోలు పెట్టాలా. ఇది ఖచ్చితంగా ఉరిశిక్ష పడేదాకా ఇది కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒక్కరు కూడా స్టాప్ చేయొద్దు. మళ్ళొకటి, ఏ న్యూస్ అయినా ఏ ప్రాబ్లం అయినా ఫేక్ మాత్రం ముట్టియద్దు. ఇప్పటి వరకు ఏమనిపించింది సంతు? మేము చేసిన వరకు మాత్రం మీకు ఏమనిపించింది? అంటే మా గణేష్ కావచ్చు, V960 కావచ్చు, మీరు ఎప్పుడైనా మా చెల్లెకి ప్రాబ్లం కాకముందు నుంచి కూడా మీ వీడియోలు చూసినా మీరు అంటే ఏందో తెలుసు కాబట్టి మీరు అట్టానా మేము అద్దాలేము. ఓకే ఓకే, అది మేము ఇప్పుడు మాకు ఒక్కటే తప్పు అనిపించింది. అనే వ్యక్తి చాలా తప్పు మాకు చేసుడు. ఓకే, మేము పోయి కొట్టేమని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అది 100%. అదే షాక్ అయినా నేను కూడా. మళ్ళీ ఏంది వీళ్ళు ఆగుతున్నారు న్యాయం కోసం? ఇంటిగానే ఉన్నామన్న, CASI తోటే ఉన్నాము. ఇప్పుడు కూడా నా ఇంటి పక్క పట్టే కూర్చున్నా నేను. ఇప్పుడు కూడా లైవ్ లో అదే మాట అంటుండే, పక్క పట్టి కట్టెలతోటి రగిలిపోతున్నారు. ఒక్కసారి నాకు వీడియో కాల్ చేసే ప్రయత్నం చేస్తావా సంతోష్? చేస్తాను, ఇక్కడే మా చెల్లె పొన్న దగ్గర పక్కకే ఉన్నా నేను. ఒక్కసారి చేయవా? సరే అన్న. ఓకే, విన్నారు కదా మీడియా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నది. SICI కూడా మా దగ్గరికి వచ్చిండు. మేము ఎక్కడికి ఏ లొల్లికి వెళ్ళలేదు. అది ఎప్పుడో స్టార్టింగ్లో నేను లేని వైజాగ్లో ఉన్నప్పుడు మా చెల్లి ఎప్పుడైతే చనిపోయిందో ఆ రోజు వెళ్ళిన విజువల్స్ వేసి ఈరోజు మేము వెళ్ళి ఇల్లు మీద ఏదో దాడి చేసినట్టు ఇంకోటి చేసినట్టు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మేము ఎవరిని నమ్మాలి? అసలు మీడియాకి వీడియోలు ఇవ్వద్దని చెప్తా ఉన్నారు SI గారు, CI గారు అని చెప్తా ఉన్నారు. విన్నారు కదా ఏం చెప్తా ఉన్నారు. నేను ఏమంటా ఉన్నా, ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది జనాలకు సంబంధించింది కాబట్టి ఫ్యాక్ట్ మాట్లాడాలనేది ఇంటెన్షన్. అట్లని మనం ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఎవరిని అన్నికి కూడా లేదు. ఇంకో విషయం ఏంటంటే, ICUలు ఉన్నాడు, మొత్తం ఇక ఏదో ఆగమాగం అవుతున్నాడని చెప్తా ఉన్నారు. మరి ఈ ICU కథ ఏంది అని మనం ఒకసారి జనాలకు చూపించే ప్రయత్నం చేద్దాం. నిజంగానే ICUలు ఉన్నాడా, పశ్చాత్తాపం పడుతున్నాడా ఈ హరిబాబు అనేటోడు, అసలు ఏంది ఇదంతా అనుకునే వాళ్ళ అన్న ఎవరైతున్నారో ఫోన్ చేయడం జరిగింది. పొద్దున అంటే నార్మల్గా వెళ్తేదో ప్రాబ్లం అయితే వచ్చి తీసుకెళ్ళిన విషయం వాస్తవం. నార్మల్గా BP డౌన్ అయ్యో ఇంకోటో అయ్యో కామన్గా తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఉద్దేశం తప్ప ఇక్కడ ఏమీ లేదని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం నిజంగానే ఈయన ఏడున్నాడు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వీడియో కాల్ చేద్దాం ఒకసారి. ఏదేమైనా నేనేమంటున్నా, ఇక్కడ ఏమైపోతుందంటే ఒక సింపతి గెయిన్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉన్నది. వానికి ఏదో రోగం పుట్టినట్టు, ఇప్పుడు ఏదో మొత్తం పశ్చాత్తాపడ్డట్టు ఈ విధంగా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. సంతు లైన్లోకి వచ్చిండు, ఆడ ఒకసారి మాట్లాడదాం. సంతోష్, అసలు ఏంటి, అసలు ఇది ఏ విధంగా చూడవచ్చు, ఏంది అసలు ఇది? చాలా తప్ప అయితే చూడు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఇంటికనే ఉన్నా, తెలుసా ఈ రోడ్ చూసినావు కదా నువ్వు? అవును, ఈ రోడ్ చూసినావు కదా, అవును, మరి చెట్టు. ఇప్పుడు ఈ మాట న్యూస్ విన్నాక వాళ్ళకి ఇంటికాడ ఉండి ఫోన్ చేస్తే మా అమ్మలు వాళ్ళతో లొల్లి పెట్టుకుంటున్నా వచ్చిన కొడుకు అని చెప్పేసి బాధపడుతున్నారు అని ఇగో మా అన్నలతోటి ఇప్పుడు నేను బయటకు వచ్చిన ఇక్కడికి. నా చెల్లె బొంద గారికి పోమంటే 19 న్యూస్ అక్కడికి వెళ్ళొద్దు, మంచిది కాదు, స్వర్గానికి వెళ్ళిపోయింది చెల్లె, మీరు మాత్రం అక్కడికి పోతే చెల్లె బాధపడుతుంది, పోవద్దు అంటే సరే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కూర్చున్నా. వాళ్ళకి ఎంతో ఫోన్ చేసినా ఫోన్లే పడతలేరు. అది ఎక్కడ న్యాయం అని నాకు తెలవాలన్నా. అంతే. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు అన్న, మీరెంత మంచిగా చెప్తున్నారు, నాకు న్యాయం జరగాలని మీరు పోరాడుతున్నారు. ఎట్లా పోరాడాలా? న్యాయం కోసం పోరాడాలా? అది ఎంతవరకు కరెక్ట్? నాకు ఒక్క చిన్న మాట అన్న, అది ఎంతవరకు కరెక్ట్? నేను ఇప్పుడు ఎందుకంటే ఇది అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి మీరు ఇప్పుడు ముందు పెట్టుకునే కదా, ఇక్కడనే ఉన్నాం కదా. మరి ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అని చెప్పేసి ఇప్పుడు కూడా లైవ్ చూడు, లైవ్ అన్న, లైవ్
అరే లైవ్ పెట్టి లైవ్ పెట్టు. ఇప్పుడు కూడా లైవ్ నడుతున్నా, అది ఎంతవరకు కరెక్ట్? నీ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తుండు, ఫోన్ లో పడతలేడు, మధ్యతో ఫోన్ మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్ట్ చూడు. ఇగో సంబంధించిన సంబంధాల గురించి ఇటు ఇది ఎంతవరకు నాకు అర్థం కాదు. నేను ఫోన్ చేసి అడిగితే సరే అన్నాడు, 2 నిమిషాలు ఆగన్నాడు. ఇప్పుడేమో చూడు. ఓకే ఓకే ఎస్ ఎస్ సంతోష్ ఇప్పటికి లైవ్ నడుతుందన్నా, ఇప్పటికి లైవ్ నడుతుంది. ఎంతవరకు కరెక్ట్ చూడు. ఈయన ఈయన ఒక మాట అయిన నువ్వు ఈయన ఇది పాత వీడియో కదా, ఇది కిందిది అది పాత వీడియోలో అన్న. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఇగో ఇప్పుడు కొత్తగా నడితే పెట్టుకునే నడుతుంది అన్న. ఓకే ఇప్పుడు మేము చేసింది పెట్టుకోరు, ఓకే కరెక్ట్ పెట్టుకోరు అన్న అని చెప్పేసి మేము కూడా అంటాం. కానీ ఇగో లైవ్ అన్న ఓరు నమ్ముతారు అన్న, చెప్పన్న ఒక్క మాట. ఇప్పుడు ఆడ లైవ్ నడితే మేము తప్పు చేస్తున్నాం, మేము కొడుతున్నాం అన్నాడుగా. మా వీడియో పెట్టలే కదా మరి. ఇప్పుడు మేము కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆయన చూసిండు కదా, వాళ్ళు పెట్టలే కదా వీడియో. మీరు ఆల్రెడీ హరిబాబుని కొట్టిరు, మీరు కొట్టిరు కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినట్టు చెప్తా ఉన్నారా? ఇప్పుడు సగం కొట్టినమంట, సగం అంత ప్రాణం పోయే మూమెంట్ లో ఆయనని తీసుకుపోయి పోలీసులందరూ వచ్చి మమ్మల్ని దొరకబట్టి తీసుకుపోయి ఐసీలో పెట్టిరంట. ఆయన అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు వచ్చిండు, ఏం కథ, ఆయన ముఖం తెలియదు మాకు, ఆయన ముచ్చట తెలియదు. అసలు హాస్పిటల్కి వచ్చినా కూడా తెలియదు అన్న మాకు ఇప్పటిదాకా. ఇప్పటికిప్పుడు అందరు ఫోన్ చేసి ఇట్లా లైవ్ నడుతుంది, ఇట్లా వెయ్యిరటగా, మీరు కొట్టిరటగా, రమ్మంటావా అంటే లేదు. ఏ ఛానల్ పేరు అన్నది అన్నారు 5960 సంతోష్ అన్న. ఎంతవరకు కరెక్ట్ అన్న ఒక్కసారి చెప్పన్న. 100% సంతోష్, ఒకసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. 100% ఐఎమ్ మీడియా త్రూగా ఏదైనా జరిగితే ఐఎమ్ సారీ, నా త్రూగా ఏదన్నా, ఎందుకంటే ఏదైనా సరే ఒక అమ్మాయికి సంబంధించిన విషయం కాబట్టి 2 రాష్ట్రాలు నువ్వు ఏదైనా మీరు నాకు తెలిసినంత వరకు కరెక్ట్ న్యాయం చేసేదాకా పోరాడతారన్న. నా చెల్లెకు అంతే. మీకు ప్రతి ఒక్కరికి సహకరించేది మాకు ఒకటే, మీరు మాకు న్యాయం చేస్తారనే మేము మీకు అన్నిటికీ సహకరించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు అది మాత్రము తప్పు, చాలా తప్పు అన్న. అది నాకు నేను చెప్తున్నా, బాగా బాధలు ఉన్నప్పుడు ఇలాంటి ఇంకా గుచ్చి చెప్తే మాత్రము అస్సలు మంచిగా ఉండదు అన్న. ఎందుకంటే మేమేం తప్పు చేసినాం చెప్పండి ఒక మాట. కొట్టినమా తిట్టినమా? అసలు వాడు మా కళ్ళ కనబడితే ఫేస్ టు ఫేస్ కొట్టుడు కాదు, నరికి పారేస్తాం. చెప్పు, మేము ఇప్పుడేమో లేదు చంపేందుకు వేరు, ఆల్రెడీ సగం సాగు బతుకులు ఉండగా పోలీసులు వచ్చి మరి కొట్టే బయట కొడతారు, కానీ హాస్పిటల్ దగ్గర ఎట్లా కొడతారన్న? హాస్పిటల్ దగ్గర ఎట్లా కొడతారు చెప్పు ఒక మాట. హాస్పిటల్ వచ్చిందని మేము పోయినాము, పోలీసు వాళ్ళు ఏం చేసి ఏం చేయలేరు అన్నట. చెప్పు ఒక మాట. పోలీసు సెక్యూరిటీ అయితే ఉంటది, అరే రావద్దు బాబు అని చెప్పేసి వాళ్ళు కట్టెలు పడతారు, కొడతారు, ట్రై చేస్తారు, అని చేస్తారు. పోలీసులు మాకు సహకరించగా కూడా మేమెందుకు తప్పు చేస్తాము? 100% మీరు చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాడు పాపం కట్టుకున్నాడు అన్న. నా చెల్లె బంగారు లాంటి చెల్లెని చంపేసి వాడు పెద్ద పాపం కట్టుకున్నాడు. ఆ పాపానికి శిక్ష పడాలనే మేము పోరాడుతున్నాము. ఒక్కవేళ శిక్ష పడపోతే మేము తప్పు చేస్తాం అని అంటే పోలీసులు ఒకటే మాట చెప్పారు, మీరు తప్పు చేయకూడదు, వానికి ఎట్లయినా శిక్ష పడేటట్టు మేము చేస్తాము అని చెప్పేసి ఒకటే మాట చెప్పారు. ఏమన్నారన్నా? అంతే అన్నారా లేదా? పొద్దున అదే మాట్లాడినామన్నా. సైలెంట్ గా ఉన్నాం, అయినా మేము ఏం తప్పు చేయట్లే, ఇంటికాడనే ఉన్నాం. ఇన్ని రోజులు లేడు మావాడు, ఎక్కడ హైదరాబాద్ ఉంటే బాధ తట్టుకోలేక అక్కడ సెలవులు లేకున్నా ఆ సెలవు సార్లు కూడా చెప్పకుండా వచ్చేసిండు. ఇప్పుడు మేము చేయాలనుకుంటే ఏదైనా చేస్తామన్నా, కానీ పోలీసు వాళ్ళు మాకు సహకరిస్తా అని చెప్పారు. మీ మీడియాలో కూడా మాకు సహకరిస్తారు. ప్రతి ఒక్క వీడియో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తారు. నీ ఎమ్మడి వచ్చిన వ్యక్తి మాత్రం మంచిగా ప్రతి ఒక్కరికి చిట్టి మరి ప్రతి ఒక్కరికి మరి మాత్రం బ్రదర్ ఓకే బ్రో, అట్లనే కంటిన్యూగా మాత్రం అట్లనే వేయాల బ్రో. నువ్వు అట్లా చేస్తేనే మాకు ఇంకా సపోర్ట్ వస్తుంది. ఆయన మాత్రం మంచిగా చూసుకో బ్రో. మీకు ఏమైనా మేము ఉన్నాం, మీకు నా చెల్లెకి మాత్రం న్యాయం చేయాలి ఫస్ట్. అర్థమవుతా ఉంది మీ బాధ, ఎందుకంటే 100% ఏదైనా సరే నిజాలు చూపించాలనేది మీ ఇంటెన్షన్. ఇది సింపతికి ఏనైతుంది అనే విధంగా వెళ్తా ఉన్నది. సంతు రైట్ సంతు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తాం, ఏదున్నా చూపించే ప్రయత్నం చేస్తాం. అండ్ థ్యాంక్ యూ సంతు. ఐఎమ్ సారీ, మీడియా త్రూ ఏదైనా జరిగింటే ఐఎమ్ సారీ. ఏం తప్పలేనా, మీరు మాత్రం ఏం తప్పలేదు. మీరు అన్ని పర్ఫెక్ట్ గా ఫస్ట్ నా చెల్లెకు న్యాయం జరిగేదాకా ఇంకా చేస్తూనే ఉండరు అన్న. మీరు కంటిన్యూగా వీడియోలు నా చెల్లెకు పెట్టినే ఉండాలి. మీరు
నా చెల్లెకి న్యాయం చేయడానికి ఒక్కళ్ళు మాత్రం ఇప్పుడు అంటే ఇప్పుడు నీ చెల్లె లెక్క నువ్వు ఎట్టేసుకున్నావు అని అచ్చరించాలి. అప్పుడు నువ్వు ఎట్లున్నావో మేము అట్నే ఉంటాం, నీకు అంతా సహకరిస్తాము. ఖచ్చితంగా మాత్రం ఇప్పుడు మాత్రము నా చెల్లెకి న్యాయం చేయలేక మీరు కంటిన్యూ పోవాలా. వేరే మాత్రం వచ్చి అప్పటి మనం మా వీడియో తీసుకొని పోస్ట్ చేసుకొని భక్తులు తప్ప ఎవ్వరు కూడా నాకు సపోర్ట్ మాక్సిమం లేదన్న. మీరు మాత్రం కంటిన్యూగా మీ ఛానల్ అన్ని చూస్తున్నా, నేను కంటిన్యూగా మా చెల్లె వీడియోలే ఉన్నాయి. ఇట్లనే ఉండాలా, ఇట్లనే కంటిన్యూ కావాలా నా చెల్లెకి న్యాయం జరిగేదాకా. ఇది మాత్రం కన్ఫర్మ్ అన్న ఉన్నది చెప్తున్నా. కానీ లేనిపోని మాత్రం సృష్టించద్దు ఏ ఛానల్ అయినా సరే. జరిగినట్టు పేమెంట్ వీడియోలు తీసి పంపిస్తాం కావాలంటే, కానీ లేని మాత్రం సృష్టించద్దు. రైట్ సంతు, థ్యాంక్ యూ. ఓకే అన్న. రైట్, విన్నారు కదా వాళ్ళన్న ఏమంటా ఉన్నాడో. ఏదున్నా నిజాలు చూపియండి, లేని చూపియకండి, నా చెల్లె ఆత్మ కూడా శాంతించదు అనే విధంగా చెప్తా ఉన్నాడు. వాట్ ఎవర్ ఇక్కడ ఏం జరిగింది, ఎవరేం చేసిరు అనేది పక్కన పెడితే ఏదైనా సరే నిజాలు చూపించాలి, నిజాలు చూపిస్తూ ముందుకెళ్ళాలి, వాళ్ళకి న్యాయం జరగాలనే కోరుకుందాం. వాట్ ఎవర్ చాలామంది ఛానల్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కానీ కొంతమంది ఎందుకు ఈ విధంగా లేనిపోని అన్ని సృష్టిస్తూ ఉన్నారని చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు. వాట్ ఎవర్ ఏదైనా సరే మేము కొట్టలేదు, మేము అసలు ఏడున్నాడో మాకు తెలీదు, ఏదో బీపీ డౌనో ఏదో అయితే వచ్చి తీసుకుపోయారు వెళ్ళిపోయారు అన్న విషయం ఏముంటుంది. వాట్ ఎవర్ జైల్లో ఉన్నప్పుడు ఏముంటుంది, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు మొత్తము ఏదో జరిగినట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు అనేది వాళ్ళు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇగో ఈ ఏఐలు వచ్చిన తర్వాత ఇదో పెద్ద గందరగోళం అయిపోయింది. ఇది ఒక ఆడపిల్ల విషయం, చాలా సెన్సిటివ్ విషయం, జనాలు వేరే విధంగా తీసుకుంటా ఉంటారు. మరి వాళ్ళు చెప్పే విధానం ఈ విధంగా ఉంది, జనాలకు అర్థం కావాలి. అక్కడ ఏది లేదు, మనోడు బాగానే ఉన్నాడంట, ఐసు లేదు, తోక లేదు, తోటకూర లేదు, వీళ్ళు పోయి వాళ్ళ ఇంటి మీద కాల పెడదామని పోయింది కూడా లేదు. స్టార్టింగ్ రోజు ఏదైతే అమ్మాయి చనిపోయిన రోజు అడుగుదామని పోయిర్రు, ఆ విజువల్స్ వేసి చేస్తూ ఉన్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓకే, చూద్దాం. ఏదైనా జనాలకు జరిగేది నిజాలు చూపించాలనేది ఇంటెన్షన్. రైట్, మేము ఇప్పుడు ఏదైతే మీకు ఒక క్లారిటీ ఇచ్చినా అనుకుంటున్నా. రైట్, మీకు ఏ డౌట్ ఉన్నా కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. వైష్ణవి విషయంలో ఏదైనా సరే ఒక చిన్న అమ్మాయి, ఆడపిల్ల అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుందాం అందరం, మన ఇంట్లో ఆడబిడ్డలాగా చూస్తూ. రేపు పొద్దున ఇంకో ఆడబిడ్డకి ఇట్లా కావద్దని. హరిబాబు అనేటోడికి రోగం వచ్చింది, తొక్కొచ్చింది, బాత్రూములు పెడుతున్నాయా, ఇది కరెక్ట్ కాదు. ఇది వాడికి ఏం కాదు, దునపోతున్నట్టున్నాడు, పశ్చాత్తాపడలేదు, తోగమటలేదు వాడు. ఇదో పెద్ద సింపతి గెయినింగ్ లా ఉంది వీడియోలు చూసుకోండి. ఇప్పుడు ఇక నేను కరెక్ట్గా మాట్లాడినానుకో కొంతమందికి మాడుతుంది, నేను మళ్ళీ ఇంకా కొన్ని వచ్చినాక మాట్లాడేదాకా చూసుకోకండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్.